వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. దట్టమైన అడవుల్లో జలపాతాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఇక జాలువారే నీరు కట్టిపడేస్తుంది. జలపాతాలను చూసిన వారు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా జలపాతాలున్నాయి. అన్ని కూడా దట్టమైన అడవుల్లోనే ఉన్నాయి. వాటర్ ఫాల్స్ ను చూసిన పర్యాటకులు వావ్ అని సంబరపడుతున్నారు. నిర్మల్ నేరేడికొండ వద్ద అడవిలో ఉన్న కుంటాల జలపాతం తెలంగాణలోనే ఎత్తైన జలపాతం. ఇక ఇటీవల కురుస్తున్న వర్షాలతో కుంటాల జలపాతం పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణలోనే ఎత్తైన జలపాతం కావడంతో తెలంగాణ రాష్ట్రంతో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న పొచ్చెర, గాయత్రి, సప్తకుండాల జలపాతాల వద్ద సందడి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి జలపాతాలు జల సవ్వడితోటి కనువిందు చేస్తున్నాయి. ఎత్తైన ఏజెన్సీ దట్టమైన అడవుల్లో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ ని చూడడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అక్కడికి వచ్చాక వాటర్ ఫాల్స్ ని చూసినటువంటి టూరిస్టులందరూ కూడా ఎంతో ఆనందంతో సంబరపడిపోతే ఆ నీళ్లలో కూడా స్నానాలు చేస్తున్నారు. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలతోటి తెలంగాణలోని జలపాతాలు సందడి చేస్తున్నాయి. జలపాతాల యొక్క పరవలు తొక్కుతున్నాయి. ముఖ్యంగా ములుగు, మహబాద్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలో ఎక్కువగా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతము దట్టమైన అడవుల్లో ఎత్తైన గుట్టల మధ్య సుందరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి జలపాతాలు చాలా కనువిందు చేస్తున్నాయి. ఇక తెలంగాణ నయాగారగా పిలిచేటువంటి బొగతా జలపాతం వద్దనైతే చాలా సందడి నెలకొంది. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి బొగతా జలపాతం ఉగ్ర రూపంతో పరవళ్లు తొక్కుతుంది. ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నటువంటి నీళ్లు పాల నురగలా తెల్లగా కనిపిస్తూ చాలా కనువిందు చేస్తుంది. బొగతా జలపాతం వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉండడం వల్ల పర్యాటకులు చూడడానికి అటవీ శాఖ ఇంకా అనుమతి ఇవ్వడం లేదు. బొగతా వాటర్ ఫాల్స్ ఫ్లో ఎక్కువగా ఉండడంతో పర్యాటకులకు గల్లంతే అవకాశం ఉందని గతంలో కూడా వచ్చినటువంటి టూరిస్టులు బొగతా జలపాతంలో స్నానాలకు వెళ్లి గల్లంతయ్యారు. కొంతమంది చనిపోయినటువంటి సంఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో టూరిస్టులను బొగతా జలపాతం చూడడానికి ఇంకా అనుమతి ఇవ్వడం లేదని కూడా ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. సో బొగతా జలపాతము చాలా వెడల్పుగా ఉంటుంది. తెలంగాణ నయాగార జలపాతంగా దీన్ని పిలుస్తారు. చాలా అద్భుతమైనటువంటి వాతావరణం అక్కడ ఉంది. బొగతా జలపాతము నుంచి వస్తున్నటువంటి వాటర్ యొక్క చినుకులు కూడా చాలా సందడి చేస్తున్నాయి. ఒక అద్భుతమైనటువంటి మ్యూజిక్ వల్లే అక్కడ ఉన్నటువంటి వాటర్ అక్కడ ఫ్లో వెళ్ళిపోతుంది. ఇక మహబూబాద్ జిల్లా గూడూరు మండలం కొమ్ములవంచ అటవీ ప్రాంతంలోని భీముని పాదం, అయ్యారం పెద్దగుట్ట పాండవులోని చింతోను గుంపు జలపాతం కూడా ఎంతో సందడి చేస్తుంది. మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ రెండు జలపాతాలు కూడా చాలా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంటే చాలా ఎత్తు నుంచి వాటర్ ఫ్లో కిందికి పడుతుంటుంది. ఈ జలపాతాలను చూడడానికి దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్లు నడుచుకుంటూనే వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలకు కొదవ లేదని చెప్పవచ్చు. కనిపించే జలపాతాలు కొన్ని ఉంటే కనిపించని జలపాతాలు ఇంకా చాలా ఉన్నాయి. దట్టమైన అడవుల్లో జలపాతాల చప్పుడు జాలువారి అట్లా కట్టిపడేస్తున్నటువంటి వాతావరణము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. ముఖ్యంగా
తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు ఉన్నాయి. కుంటాల మండలం నిర్మల్ జిల్లా నేరేడుగొండ అడవిలో ఉన్నటువంటి కుంటాల జలపాతము తెలంగాణలోనే ఎత్తైన జలపాతము. సో గతంలో ఈ కుంటాల జలపాతం వద్ద సినిమా షూటింగ్లు కూడా జరిగినాయి. అంత అద్భుతంగా, అంత నేచర్ ఎంతో బ్యూటిఫుల్ గా కుంటాల జలపాతం ఉంటుంది. చాలా హైట్ లో ఉండదు కానీ జలపాతము ఇట్లా ఏటవాలుగా వాటర్ జారుతూ అద్భుతమైనటువంటి, చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా కుంటాల జలపాతం ఉంటుంది. కుంటాల జలపాతాన్ని చూడడానికి కూడా అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తో పాటు అటు మహారాష్ట్ర, కర్ణాటక, హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. టూరిస్టు బస్సులను రెంట్ తీసుకొని ఫ్యామిలీతో సహా పర్యాటకులు కుంటాల జలపాతం వద్దకి వచ్చి ఇక్కడ చూస్తున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పొచ్చెర, గాయత్రి, సప్తకుండాల జలపాతాల వద్ద కూడా సందడి నెలకొంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం లో ఉన్నటువంటి గుండాల జలపాతము పరవలు తొక్కుతుంది. ఇక్కడ గుండాల జలపాతానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే వెడల్పుగా ఉండదు కానీ చాలా హైట్ లో ఉంటుంది. చాలా హైట్ లో ఉండి ఎక్కువగా వాటర్ పడుతుంది. చాలా తెల్లగా పాల నురగలాగా వాటర్ పడుతుంది. అది చూడడానికి మాత్రం వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. అటువైపు ఇటువైపు పచ్చని చెట్లు, మధ్యలో ఎత్తైన కొండ పైనుంచి కిందకు వాటర్ పడుతుంది. చాలా అద్భుతమైన వ్యూ అక్కడ గుండాల జలపాతం వద్ద కనిపిస్తుంది. గుండాల జలపాతానికి వెళ్ళాలంటే కూడా దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. సరైనటువంటి మార్గం లేదు. అదంతా రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో అటవీ శాఖ అధికారులు అక్కడ రోడ్డుకు మార్గాన్ని వేయలేకపోతున్నారు. కాబట్టి తిర్యానికి వరకు వచ్చి గుండాల గ్రామం వరకు వచ్చి ఆ గుండాల గ్రామం నుంచి డీప్ ఫారెస్ట్ లోకి నడుచుకుంటూ వెళ్తారు. కానీ అక్కడ పర్యాటకులు చాలా తక్కువగా మంది ఉంటారు. ఎందుకంటే అక్కడ అటవీ జంతువులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం రిస్ట్రిక్టెడ్ ఏరియా అదంతా కూడా. దాంతో అక్కడికి ఎవరు కూడా అక్కడికి వెళ్ళడం లేదు. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనే వాన్కేడి నుంచి 10 కిలోమీటర్ల దూరం వెళ్ళగా 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే బుగ్గ జలపాతం ఉంటుంది. బుగ్గ జలపాతం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మంచిర్యాలలోని తిమ్మాపూర్ జలపాతము, అలానే కరీంనగర్ లో ఉన్నటువంటి సైదాపూర్ మండలం రాయికల్ జలపాతం కూడా చాలా కనువిందు చేస్తుంది. కొండలపై నుంచి జాలువారుతున్నటువంటి నీటిని చూడడానికి కూడా ప్రజలు, పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారు. రాయికల్ జలపాతాన్ని చూడడానికి ఉమ్మడి కరీంనగర్